రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పాకిస్తాన్ మాజీ ప్రధాని అలాగే పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈయన మరణించారంటూ జైల్లోనే ఖతమైపోయాడంటూ కూడా ఈరోజు పాకిస్తాన్ మొత్తం కూడా వార్త వినిపిస్తుంది. ఇది పాకిస్తాన్లో ఉన్న ఆయన అభిమానులను కానీ అక్కడ ఉన్న వారిని కానీ ఒక రకంగా ఆందోళనకైతే గురి చేసింది. మరి దీనికి సంబంధించి అక్కడ మీడియా ఏం చెప్తోంది? మెయిన్గా ఈ విషయాన్ని అయితే మనం చర్చిద్దాం. అసలు ఉన్నారా లేరా, ఆయన పరిస్థితి ఏంటో, ఒకవేళ ఉంటే కుటుంబ సభ్యుల్ని కలవనివ్వడం లేదంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం చర్చిద్దాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు, నమస్తే. నమస్తే సార్, పాకిస్తాన్ ఆయన ఇమ్రాన్ ఖాన్కి గతంలో బాగాలేదని అంటూ కొన్ని వైద్య పరీక్షలు చేయాలంటే దానికి కూడా అలౌ చేయలేదు, ఆయన కుటుంబాన్ని అలౌ చేయలేదు అన్నారు. సో ఇప్పుడు చూస్తే అసలు జైల్లోనే ఆయన ఖతమైపోయాడు అని అంటూ ఉన్నారు. సో అసలు ఏంటి డీటెయిల్స్ అండ్ మీడియా ఎలాంటి పాత్ర పోషిస్తుంది అండ్ ఆర్మీ పరిస్థితి ఏంది అక్కడ? అంటే ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు 5 అరెస్ట్ అయ్యాడు. అందులో అది 14 ఏళ్ళు జైలు శిక్ష పడింది ఆయనకి. అదేంటంటే 190 పౌండ్ల మిలియన్ పౌండ్ల వ్యవహారం, ఒక స్కామ్ అనమాట. అల్ ఖదీర్ ట్రస్ట్లో జరిగిన కుంభకోణంలో ఈయనకు 14 ఏళ్ళు జైలు శిక్ష పడింది. వీళ్ళ భార్య బుస్రా బీబీకి 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఆమె కూడా జనవరి 2025 నుంచి జైల్లో ఉంది. ఈయనేమో 2023 నుంచి జైల్లో ఉన్నాడు. ఈయనకి ఇప్పుడు 72 ఏళ్ళు. మామూలుగానే 72 ఏళ్ళ వయసులో చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇక జైల్లో ఏంటంటే ఆయనకు ముందు నుంచి కూడా సరిగా ఫుడ్ పెట్టకపోవడం ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అసిమ్ మునీర్కి ఈయన ఎనిమి. అసిమ్ మునీర్ ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఆయన అక్కడ దాని ఏమంటారు ISI డైరెక్టర్గా ఉన్నాడు అసిమ్ మునీర్, ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు ఏమైందంటే అసిమ్ మునీరు ఒకరోజు ఒక ఫైల్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఈయన ముందు పెట్టాడు. అది ఏం ఫైల్ అంటే వీళ్ళ భార్య బ్రైబ్ కరప్షన్ ఫైల్. ఎవరైనా ప్రధానమంత్రి భార్య కరప్షన్ ఫైల్ని ప్రధానమంత్రికి పెడతారా? కానీ పాకిస్తాన్లో ఇలాంటివి జరుగుతాయి. సో పెట్టేసరికి అతనికి సాధారణంగా కోపం వస్తుంది కదా, అతన్ని పదవి నుంచి తీసేశాడు. దాంతో అతనికి మిలిటరీలో బలం ఉండి అతను ఏం చేశాడంటే ప్రతిపక్షాలను ఆర్గనైజ్ చేసి మిలిటరీలో కూడా చిన్న తిరుగుబాటు తీసుకొచ్చి ఎన్నికలనంతా కూడా రిగ్గింగ్ చేయించి ఇతను ఓడించి ఇతన్ని జైల్లో పెట్టాడు. ఇది ప్రతీకార చర్య అసిమ్ మునీర్కి ఇమ్రాన్ ఖాన్కి మధ్య. సో అలాగా ఈయన జైల్లో ఉన్నాడు అప్పటి నుంచి. అయితే అసిమ్ మునీర్ ఏంటంటే బాగా రివెంజ్ తీర్చుకునే తత్వం ఉంది ఆయనకి. సో ఈయన్ని జైలుకి పంపించినా ఆయన సాటిస్ఫై కాకుండా జైల్లో ఇతన్ని నానా బాధలు పెడుతున్నాడు. అంటే అడియాల జైలు అంటారు, అది అడియాల జైల్లో సపరేట్ అండా సెల్ అని మనం అప్పుడు సాయిబాబా గారిని పెట్టాం కదా, అలాగా వెలుతురు గాలి ఏమి రాని ఒక సెల్లో ఈయన్ని పడేయడం, తర్వాత వేళకి ఫుడ్ పెట్టకపోవడం, హెల్త్ ఏమైనా ఉంటే దానికి మందులు ఏమి ఇవ్వకపోవడం, ఇవి జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఎలాంటి ఆరోపణలు కూడా వచ్చాయంటే ఈయన మీద లైంగిక అత్యాచారాలు కూడా జరిగినాయి. మామూలుగా జైల్లో మగవాళ్ళ మీద మగ ఖైదీలే లైంగిక అత్యాచారాలు చేయడం కూడా చాలా కామన్. అలాగా కూడా జరిగిందనేది కూడా అంటున్నారు. ఇంకా అన్నిటికంటే ఏంటంటే ఈయన్ని చూడడానికి కూడా ములాఖత్కి పర్మిషన్ ఇవ్వకపోవడం అది జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో దేశవ్యాప్త ఆందోళనలు చేశారు. ఎందుకంటే ఆయనకు కూడా PTI వాళ్ళ పార్టీ ఉందన్నమాట, PTI అంటారు, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అని ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున్నే ప్రదర్శనలు చేశారు. అప్పుడు చాలామంది చనిపోయారు కూడా అల్లర్లలో. దాని తర్వాత 2 డిసెంబర్న వాళ్ళ కూతురు ఉజ్లా ఖానూన్ అంటారు, ఆమె ఆధ్వర్యంలో అక్కడ చాలా పెద్ద గొడవ చేశారు. అంటే మా నాన్నని మాకు చూపించండి, అప్పుడు ఆమెకి చూపించారు లాస్ట్ డిసెంబర్లో. ఇప్పుడు మళ్ళీ పుకార్లు వ్యాపించాయి. ఈ వ్యాపించడానికి కారణం ఏంటంటే అమెరికాలో ఉండే ఒక పాకిస్తాన్ జర్నలిస్టు, ఆయన పాకిస్తాన్ జర్నలిస్ట్ కానీ అమెరికాలో ఉంటాడు, వాజిద్ సయ్యద్ ఖాన్ ఆయన పేరు. ఆయన ఎమ్మీ అవార్డు గ్రహీత, చాలా సీనియర్ జర్నలిస్టు, ఎంతో పేరున్న జర్నలిస్టు. ఆయన ఇప్పుడు 10వ తేదీ యూట్యూబ్లో ఒక వీడియో షేర్ చేస్తాడు. ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏమంటే ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో లేడు జైల్లో. ఇది ఆయనకి ఎవరు చెప్పారంటే 3 సీనియర్ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు నాకు చెప్పారు. అంటే రావల్పిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయన్నమాట. ఆ హెడ్ క్వార్టర్స్లో పనిచేసే 3 ఆర్మీ అధికారులు నాకు చెప్పారు. ఇది నమ్మకమైన న్యూస్, కాకపోతే ఇది కన్ఫామా కాదని నాకు తెలియదని మళ్ళీ డిస్క్లైమర్ ఇస్తారు కదా, ఎట్లా అట్లా
కన్ఫామ్ అని నేను చెప్పలేను, కానీ నాకైతే 3 ఆర్మీ అధికారులు చెప్పారు అని చెప్తున్నారు. అంటే 3 సీనియర్ ఆర్మీ అధికారులు చెప్పారని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇందులో వాస్తవం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాణాలు ఇప్పుడు ఆయన చనిపోయినాడని చెప్పి డిక్లేర్ చేస్తే దేశవ్యాప్తంగా అలర్లు చెలరేగే అవకాశం ఉంది. ఎందుకంటే అసీం మున్నీర్ ఒక రకంగా అసీం మున్నీరే పరిపాలిస్తున్నాడు పాకిస్తాన్ని. పేరుకి అక్కడ ప్రెసిడెంటు ప్రధానమంత్రి ఉంటారు కానీ మిలిటరీ అధికారే పరిపాలిస్తున్నాడు. అందుకని ఆయన ప్రమోట్ కూడా చేసుకున్నాడు, ఫీల్డ్ మార్షల్గా బిరుదు ఇప్పించుకున్నాడు. రెండోది ఆయనకు అండగా ట్రంప్ ఉంటున్నాడు. ట్రంప్ ఈయన లంచ్ మీటింగ్ కూడా పిలిచాడు అసీం మున్నీర్ని. మొన్న ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి మధ్య జరుగుతున్న మధ్యవర్తిత్వంలో కూడా అసీం మున్నీర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అందుకని అసీం మున్నీర్కి ఏంటంటే దేశంలో అక్కడ ఆర్థిక సంక్షోభం ఉంది పాకిస్తాన్లో. వాళ్ళు కేవలం IMF ఇచ్చే బెయిల్అవుట్స్ మీద, బెయిల్అవుట్స్